ఏమండి ఏమైందండి? వసంతకి వేరే సంబంధం చూస్తా. అదే మాటండి. అంతకన్నా ఏం చేయమంటావు? మాట్లాడలేదా? ఉండి కూడా లేడనిపించాడు. ఎందుకని? ప్రతీకారం అంట. వాడిని ఎప్పుడో నేను అవమానించానట, అందుకని ప్రతీకారం తెచ్చుకుంటాడు. ఏ వాడైనా మగాడు, వాడైనా సమర్థుడు. నా సమర్థత కూడా చూపిస్తాను. వాసంతి, ఏమిటి ఇలా వచ్చావు? చెప్పండి, అసలు మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా లేదా? ఏమిటి వాసంతి? మీకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా? ఎందుకు లేదు? ఉంటే మా అన్నయ్య వచ్చినప్పుడు ఉండి కూడా ఎందుకు లేడనిపించారు? వాడంటే నాకు అసహ్యం. ఎందుకని? నీతులు చెప్పేవాడు తను చేయగలిగితేనే చెప్పాలి. తను చేయకపోతే మీకు వచ్చే నష్టం ఏమిటి? ప్రతిసారి నేను చేసింది తప్పు అన్నాడు. ఎన్నోసార్లు నన్ను అవమానించాడు. నా అహం మీద దెబ్బ కొట్టాడు. మాట మీద నిలబడిన మనిషితో నాకు సంబంధాలు అనవసరం. నాతో సంబంధం కూడా అనవసరమా? వాడితో సంబంధం ఉన్న ఎవరితోనూ నాకు సంబంధాలు ఉండటానికి వీల్లేదు. వాడితో తెగదెంపులు చేసుకోగలిగితేనే నువ్వు నాకు కావాలి. నేను పెళ్లి చేసుకుంటాను, కానీ వాడి చెల్లెలుగా కాదు. నువ్వు నా భార్యగా రాగలిగితే, వచ్చే సాహసం నీకుంటే, వచ్చిన తర్వాత ఈ గడప దాటి మళ్ళీ ఆ గడప తక్కకుండా ఉండే శక్తి నీకుంటే రా. అన్నయ్య, మీ పంతాల కోసం, పట్టుదల కోసం నా జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ఉన్న అభ్యంతరం వల్ల నేను నీ చెల్లిని కావడమే. అందుకే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. క్షమించు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. నీ మీద అరెస్ట్ వారెంట్ ఉంది. దేనికి? పెద్దవాళ్ళు ఇష్టం లేకుండా అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నావు. లేదు, ఈ పెళ్లి నేను ఇష్టపడే చేసుకుంటున్నాను. కానీ ఆయనకు మాత్రం ఈ పెళ్లి జరగటం ఇష్టం లేదు. నీ ఇష్టం నాకు తెలుసమ్మా. నీ ఇష్టమే నా ఇష్టం. నిన్ను అర్జునకిచ్చి తప్ప ఇంకెవరికిచ్చి పెళ్లి చేస్తానమ్మా. వాడు వచ్చేవరకు ఆగి వాడికిచ్చి నీ పెళ్లి చేపిస్తాను. ఓకే? చూడమ్మా, ఆవేశంలో సొంత అన్నయ్యనే పోగొట్టుకుంటున్నావు. ఆవేశపడ్డానికి, ఆలోచించుకోలేకపోవడానికి నేనేం చిన్నపిల్లను కాను. నా నిర్ణయాలు నాకుంటాయి. నా భవిష్యత్తును నిర్ణయించుకునే శక్తి నాకుంది. సారీ ఇన్స్పెక్టర్, వెరీ సారీ. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హయతునా కంఠే భద్రాలు శుభగే. Thank you.